వెల్కమ్ టు జీడీపీ జాబ్స్. ఒక మంచి డైలీ పేమెంట్ జాబ్ అప్డేట్ తో మీ ముందుకైతే వచ్చినానమాట. ఈ జాబ్ వచ్చేసి మేల్స్ అండ్ ఫీమేల్స్ అప్లై చేసుకోవచ్చు. అండ్ లొకేషన్స్ మనకి ఆల్ ఓవర్ తెలంగాణ లొకేషన్స్ లో వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ ఏపీ లొకేషన్స్ లో వేకెన్సీస్ ఉన్నాయి అనమాట. సో వీడియో అనేది ఎట్లా స్కిప్ కాకుండా లాస్ట్ వరకు చూడండి. రిమైనింగ్ డీటెయిల్స్ అన్ని మీకు క్లియర్ గా 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఒకసారి డీటెయిల్స్ అన్ని అర్థమైతే హెచ్ఆర్ అయితే కాల్ చేయండి. సో మీటు క్లియర్ ఉంటుంది, అతను టు బి క్లియర్ ఉంటుంది. మనకైతే ప్రమోటర్స్ అయితే కావాలన్నమాట. డీమార్ట్ అండ్ లులు మార్ట్ ఉంది కదా, దాంట్లో అయితే వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట 24 days కి. ఈ వర్క్ వచ్చేసి మనకి జనవరి 4th నుంచి 27th వరకే ఉంటుంది. ఈ 24 days అయితే మనకైతే వర్క్ ఉంటుంది. ఈ 24 days కే మనకి పే అయితే చేస్తారు. దాని తర్వాత వర్క్ ఉంటుంది. ఓవైతే ఈ మంత్ వర్క్ చేస్తాము, పార్ట్ టైం లాట్ ఒక 1 month వర్క్ చేస్తాము అనేటోళ్ళకి ఈ జాబ్ అయితే యూస్ఫుల్ అవుతుంది. వేరే వాళ్ళకైతే లైక్ ఫుల్ టైం చేసుకుంటాం 1 year అట్లా వాళ్ళకైతే యూస్ కాదనమాట. వాళ్ళన్న ఈ మంత్ లో ఫ్రీ ఉండి కాలేజ్ స్టూడెంట్స్ ఉంటారు కదా, వాళ్ళైతే వర్క్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఆల్ ఓవర్ హైదరాబాద్ లొకేషన్స్ అండ్ ఏపీ లొకేషన్స్ లో వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి. అండ్ ఏమేమి రావాలో మిగతా డీటెయిల్స్ గా చెప్తా. మనకైతే లులు మార్ట్ అండ్ డిమార్ట్ లో అయితే ఈ వర్క్ అయితే ఉంటుంది. ఏం వర్క్ చేయాలి అంటే ప్రమోటర్ అనమాట. లైక్ మనమైతే ఒక బ్రాండ్ అయితే ఇస్తారు మనకి, దానికి రిలేటెడ్ మనము ప్రమోటింగ్ అయితే వేయాలన్నమాట లులు మార్ట్ లో అండ్ డిమార్ట్ లో. ఇదైతే జాబ్ ప్రొఫైల్. ఈ జాబ్ కి మేల్స్ అండ్ ఫీమేల్స్ అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇది ఎందుకు అంటే మనకి సేల్స్ అయితే నడుస్తాయి అనమాట జనవరి 4th నుంచి 27th వరకు. సో దానికి రిక్వైర్మెంట్ అనమాట ఇది. ఒట్టి 1 month అయితే మనల్ని అయితే తీసుకుంటారు. టైమింగ్స్ వచ్చేసి 11 నుంచి 8 వరకు అయితే ఫీమేల్స్ ఉంటుంది. అండ్ 12 నుంచి 9 వరకు మేల్స్ ఉంటుంది. ఇది జాబ్ టైమింగ్స్, లైక్ మీరు వర్క్ చేయాల్సిన టైమింగ్స్. అండ్ ఏపీ లొకేషన్స్ లో మనకి ఆల్ ఓవర్ డిమార్ట్స్ ఉంటాయి. డిమార్ట్ లో మనకి 600 అయితే ప్రొవైడ్ చేస్తారు. పర్ డే 600 లీటర్ మీకైతే 24 days ఇంటూ 600 అయితే మీ శాలరీ అనమాట. సో మీ 24 days అయితే రావాలి. ఎందుకంటే వేరే వాళ్ళు మధ్యలో వేరే వాళ్ళు వచ్చిరంటూ మిమ్మల్ని అయితే రానియరు. సో ఈ 24 days మీరు వస్తారు అంటేనే అప్లై చేసుకోండి. 12 నుంచి 9 వరకు టైమింగ్స్ ఉంటుంది మీకు. అండ్ ఫీమేల్స్ కి 11 నుంచి 8 వరకు ఇవి టైమింగ్స్. ఏపీ లొకేషన్స్ లో మనకి ఒట్టి డిమార్ట్ ఏడేడా ఉన్నాయో దాంట్లో వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ తెలంగాణ లొకేషన్స్ లో మనకి 700 పర్ డే అయితే ప్రొవైడ్ చేస్తారు. ఒక రోజు వర్క్ చేస్తే 700 రూపీస్ అయితే వస్తాయి. అండ్ డిమార్ట్ లో వేకెన్సీస్ ఉన్నాయి మనకి తెలంగాణలో. అండ్ లులు మార్ట్ ఉంది, లులు మార్ట్ లో వేకెన్సీస్ ఉన్నాయి అనమాట. అండ్ ఇంతకుముందు చెప్పినట్టు మనకి 24 days వర్క్ ఉంటుంది. ఇది వర్క్ వచ్చేసి 4th January నుంచి 27th January వరకే ఉంటుంది. అండ్ పేమెంట్ ఎప్పుడు ఇస్తారు అంటే ఆఫ్టర్ లాస్ట్ డే అన్న ఇస్తారు, లేదు లాస్ట్ డే అయిపోయినట్టు ఒక 2-3 days లో మీకైతే పేమెంట్ అయితే ఇచ్చేస్తారు అనమాట. లైక్ వర్క్ చేస్తున్నప్పుడే మీకు పేమెంట్ ఎప్పుడు ఇస్తారో వాళ్ళైతే చెప్తారు అనమాట. అండ్ డాక్యుమెంట్స్ ఏమేమి కావాలంటే 10th క్లాస్ ఉంటే 10th క్లాస్ జిరాక్స్ కావాలి, ప్లస్ బ్యాంక్ అకౌంట్, ఆధార్ కార్డు అండ్ పాస్బుక్. లైక్ బ్యాంక్ అకౌంట్, పాస్బుక్, ఆధార్ కార్డు, పాన్ కార్డు అండ్ 10th మేము. ఈ 4 డాక్యుమెంట్స్ అయితే కావాలి. ఏజ్ బిలో 30 అయితే ఉండాలి. బిలో 30 ఉన్న వాళ్ళే ఈ జాబ్ అయితే అప్లై చేసుకోండి. అండ్ మిగతా ఎవరికి కాల్ చేయాలంటే ఇప్పుడు స్క్రీన్ మీద కనబడుతుంది ఆ నెంబర్కి అయితే కాల్ చేయండి. లేదు అంటే నేను ఫామ్ అనేది ఇస్తాను, ఈ ఫామ్ అనేది ఫిల్ చేయండి డీటెయిల్ గా. సో లొకేషన్, మీ నేమ్, మిగతా డీటెయిల్స్ ఇచ్చి ఫామ్ ఫిల్ చేస్తే మీకే కాల్ అయితే వస్తుంది. ఒకవేళ కాల్ రాకపోతే ఈ నెంబర్ అనేది మెసేజ్ చేయండి. మీకు ఏ లొకేషన్ లో కావాలి, లైక్ మీ నేమ్, మీ మొబైల్ నెంబర్ అండ్ మీకు ఏ లొకేషన్ లో కావాలి జాబ్ అని. మనకైతే ఆల్ ఓవర్ తెలంగాణ అండ్ ఏపీ లొకేషన్స్ లో వేకెన్సీస్ ఉన్నాయి. డిమార్ట్ ఏ లొకేషన్ లో ఉందో ఆ లొకేషన్ లో మనకి జాబ్ అయితే ఉంటుంది. ఇదైతే వీడియో అనమాట. ఒకవేళ డీటెయిల్స్ అర్థం రాకపోతే మళ్ళీ ఒకసారి వీడియో అనేది చూడండి. డీటెయిల్స్ అర్థమైనంటేనే క్లియర్ అర్థమైతే మీకు అప్పుడైతేనే అప్లై చేసుకోండి. లేదు అర్థం రాలే, వీడియో చూసినాం అయినా అర్థం రాలే అంటే ఈ డీటెయిల్స్ అన్ని మీకు కింద మెన్షన్ చేస్తా, డిస్క్రిప్షన్ ఉంటుంది కదా, అక్కడ డీటెయిల్స్ అన్ని ఇస్తా మీకు. కామెంట్ బాక్స్ లో ఇస్తా, ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్నాక హెచ్ఆర్ అయితే కాల్ చేయండి. బిఫోర్ అయితే కాల్ చేయకండి. మీ టైం వేస్ట్ చేసుకోండి, అతని టైం వేస్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్.